రాసుకొచ్చాడు. లేకపోతే వెలగపూడిలో కూలిన విద్యుత్ హై వోల్టేజ్ టవర్ ప్రధాని సభా వేదిక కూతవేటు దూరంలో ఘటన, వైసీపీలో బోల్టులు కాజేసినటువంటి దొండగలు. రాజధానిలోని వెలగపూడి గ్రామంలో విద్యుత్ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ టవర్ కూలిపోయింది. ఆదివారం ఉదయం సంభవించిన గాలివాన బీభత్సానికి టవర్ పక్కకు పడిపోయింది. ఈ నెల 2వ ప్రధాని మోడీ సభ జరిగిన ప్రదేశానికి అతి సమీపంలోనే N9 రోడ్డుకు దగ్గరలో E7, E8 రోడ్డు మధ్య ఈ టవర్ కూలిపోవడం గమనార్హం. ఆ సమయానికి అక్కడ ఎవరు లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది. ప్రధాన సభ రోజున టవర్ కూలి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా టవర్ కూలిపోవడంతో ఆదివారం ఉదయం నుంచి వెలగపూడి ప్రజలు విద్యుత్ సరఫరా లేక ఇబ్బంది పడ్డారు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. కాగా గత వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్లక్ష్యం చేసింది. దీంతో దొండగులు ఇనుము, కంకర, ఇసుకను ఇష్టారాజ్యంగా దోచుకుపోయారు. ఈ క్రమంలో కొందరు ఈ హై టెన్షన్ విద్యుత్ టవర్ల బోల్టులు, నట్లు, ఇనప బడ్డీలను కూడా పీక్కుపోయారని రైతులు చెప్తున్నారు. ఇలా బోల్టులు పీక్కుపోయిన టవర్లు ఇంకా 10కి పైగా ఉన్నాయని అంటున్నారు. ఈ కొంచెం కూడా సంస్కారం లేనటువంటి వార్తలు, నీచమైనటువంటి వార్తలు. అక్కడ ఇప్పుడు పక్కన అమరావతిలో డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు పనులు చేసింది ఈ ప్రభుత్వమే. దానికి బోల్టులు పోతే బోల్టులు ఎవరు తీసుకెళ్తాడు? జగన్ బొట్టుకు పోతాడా, లేకపోతే విజయసాయి రెడ్డి బొట్టుకు పోతాడా? బోల్టులు పట్టుకుపోతే లోకల్ దొంగలు నిద్రపోతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. పోనీ 10 నెలలు అయింది. 10 నెలల నుంచి బోల్టులు పోతే బోల్టులు బిగించకుండా సమాధానం చెప్పాల్సినటువంటి విద్యుత్ శాఖను మాట్లాడడం మానేసి గత ప్రభుత్వం ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ జరిగిన ప్రతిదానికి గతం 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 అని చెప్పి ఒక అబద్ధాన్ని, పచ్చి అబద్ధాలతో ఫెయిల్యూర్ని కవర్ చేసుకొచ్చేటటువంటి దిక్కుమాలిన వార్తలు రాసుకొస్తున్నారు. నీచమైనటువంటి జర్నలిజానికి పాల్పడుతున్నటువంటి దానికి సజీవ సాక్ష్యం ఇది. ఈ దినపత్రికలో వచ్చిన వార్తలు.